నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే పదిలంగానే ఉన్నానండి. ఇలా ముచ్చట ఏందనంటే, ఈ అమ్మడు కెరియర్ జరంత స్లోగా స్టార్ట్ చేసింది. ఇప్పుడేమో టాలీవుడ్‌లా అసలు దూసుకుపోతున్నది, స్టార్ అయిపోయింది. ఇంతకీ ఎవలనుకుంటున్నారా? 'నేను శైలజ' అనే సైన్మాతోని అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత 'మహానటి' లాంటి సైన్మా చేసి ఆకాశాన్నంటే అంత క్రేజ్ సంపాదించుకున్నది. ఇక దాని తర్వాత 'దసరా' లాంటి సైన్మా చేసి మరింత స్థాయిని పెంచుకున్నది. ఆమెనే 'కీర్తి సురేష్'. ఇక ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులా, తమిళంలా, బాలీవుడ్‌లా వరుస అవకాశాలతోని సైన్మా చేసుకుంటా మస్తుగా బిజీ ఉన్నదంట. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ సైన్మాలు ఎక్కువ చేస్తున్నా గానీ ఈమె వేరే ఆఫర్ల కోసం పెద్ద పెద్ద ఆఫర్ల కోసం కూడా ప్రయత్నం చేస్తున్నదంట. ఇక ప్రస్తుతం 'కీర్తి సురేష్' నటిస్తున్న ఒక ప్రముఖ సినిమాలల్ల 'రఘుతాతో' ఒకటి. ఇక ఈ చిత్రం రీసెంట్‌గానే దీని ట్రైలర్ రిలీజ్ అయింది. అంచనాలు కూడా భారీగానే పెంచింది. ఇక సుమన్ కుమార్ దర్శకత్వంలో 'హోమ్ బలే' వోళ్ళు నిర్మిస్తున్నారంట ఈ చిత్రాన్ని. రీసెంట్‌గా దీన్ని విడుదల తేదీని అనౌన్స్ కూడా చేసిర్రు. ఇక అది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారనంటే, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నాడున ఈ సినిమా రిలీజ్ కాబోతున్నదని 'కీర్తి సురేష్' సోషల్ మీడియా ద్వారా ప్రకటించేసింది. ఇక అంతా మంచిగానే ఉన్నదనుకున్న టైంలో గానీ, ఎందుకో మేకర్లు ఈ డేట్ విషయంలో జరంత రిస్క్ తీసుకున్నారేమో అనిపిస్తున్నది. ఎందుకంటే అదే రోజున ఐకాన్ స్టార్ లాంటి అల్లు అర్జున్ సైన్మా గదే 'పుష్ప 2' తెలుసు కదా! ఆ సినిమా విడుదల కాబోతున్నదని మనకి తెలిసిందేనాయే. ఇక గదే రోజు అనంటే మరి రిస్క్ అన్నట్టే కదా! ఇక 'పుష్ప 2' సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ ఇన్ని భాషలలో విడుదల కాబోతున్నది. ఇక 'పుష్పకి' సీక్వెల్ కాబట్టి ఇక 'పుష్ప' ఏ రేంజ్‌లో హిట్ అయిందో తెలుసు కదా! ఇక గదే విధంగా భారీ అంచనాలు ఉన్నాయి ప్రేక్షకులకి. మళ్ళా ఇంత ఈ విధమైన పోటీతోని 'కీర్తి సురేష్' సైన్మా అసలు ఏ విధంగా రాణిస్తది? బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు ఈమెకి ఎంత పోటీ వచ్చినా గానీ అసలు ప్రేక్షకులని ఎట్లాంటి అనుభవం ఇస్తదనేది సూడాలి. మళ్ళా 'కీర్తి సురేష్' ఈ సైన్మాల భిన్నమైన షేడ్స్‌తోని కనిపించబోతున్నదంట. 'కీర్తి సురేష్' ఎన్నడూ లేని విధంగా ఈ సైన్మాల కొత్తగా యాక్టింగ్‌తోని కనిపించబోతున్నదంట. ఇక దానికి తోడు ఈ సైన్మా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా గట్టిగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారంట. మళ్ళా 'పుష్ప' సైన్మా కూడా గదే రోజున వస్తున్నది. ఇక 'పుష్ప' సైన్మా తమిళంలో ఎంత పోటీ ఇస్తదో తెలవదు గానీ, తెలుగులో మాత్రం టికెట్ దొరికే థియేటర్లు దొరకడం కూడా కష్టమనే చెప్పుకోవాలి. మళ్ళా అందుకే 'కీర్తి సురేష్' సైన్మా మేకరోళ్ళు జరంతా ఆలోచించి డేట్‌ని వాయిదా వేసుకుంటే మంచిగుంటది. లేకుంటే ఏం మాత్రం తేడా వచ్చినా గానీ కలెక్షన్‌ల మీద మంచి ప్రభావమే పడతది మళ్ళా. చూడాలి మళ్ళా ఏం జరుగుతదనేది, ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారనేది. ఇక మీకేమనిపిస్తున్నది? మీకు గూడా గిట్లనే కనిపిస్తున్నదా? కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడ గంట ఉంటది అది కూడా నొక్కుర్రి. మళ్ళొస్తా.